టమాటా కర్రీ చేస్తున్నా. టమాటా కర్రీ, టమాటాలు, కొత్తిమీర, మెంతి కూర అయితే బాగా వేసుకోవాలి. మెంతి బాగా వేసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది టమాటా కూరకి. అట్నే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, గిన్నె పెట్టి ఆయిల్ అయితే వేసి, ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర అయితే వేద్దాం. ఆయిల్ అయితే కాగింది. ఆవాలు, జీలకర్ర అవి కాస్త వేగేటప్పుడే మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసి అదైతే వేగనివ్వాలి. ఇవన్నీ ఫ్రై కావాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అయితే గొలినాయి కదా. ఇప్పుడు కొంచెం పసుపు, అట్లాగే కాస్త అల్లం. ఇది గోలిన తర్వాత మెంతి కూర వేయాలి. అల్లం, పసుపు కూడా గోలింది కదా. ఇప్పుడు మెంతాకు వేయాలి. మెంతాకు కూడా నూనెలోనే గోలాలి. మెంతాకు ఎక్కువ వేసుకొని టమాటా కూర వండుకుంటేనైతే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది కాస్త గోలిన తర్వాత టమాటాలు వేసేద్దాం. మెంతి అయితే ఇట్లా మొత్తం గోలాలి నూనెలోనే. మొత్తం గోలుతుంది. ఇప్పుడైతే టమాటా వేద్దాం. టమాటా కలిపేసి ఒకసారి ఉప్పు, కారం వేసి మూత పెట్టేస్తే టమాటా మొచ్చి ఉడికిపోతుంది అన్నట్టు. ఇట్లా మెంతి ఎక్కువ వేసుకుంటే టమాటా కర్రీ అయితే బాగుంటుంది. అట్లాగే ఉప్పు, అట్లాగే కారం. ఇప్పుడు కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెడితే టమాటా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఇక మూత పెడితే టమాటా అయితే మంచిగా ఇట్లా ఉడుకుతుంది. దాంట్లోనే ఎసరు వస్తుంది కాబట్టి ఎసరు పోసుడు అవసరం లేదు. కాకపోతే మూత మీద కొంచెం పోసి పెడితే అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఎగ్గులు వేసుకుందాం. ఎగ్గులు, కొత్తిమీర. ఇంకొక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం వేయించిన ధనియాల పొడి వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. టమాటా కర్రీ, ఎగ్గులు, మెంతి కూర, టమాటా కర్రీ రెడీ.